ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇగో పని మనిషి ఇంట్లో నోట్ల కట్టలు ఎన్ని 34 కోట్ల రూపాయలు. ఒక మంత్రి దగ్గర పనిచేసేటువంటి పిఏ దగ్గర పనిచేసేటువంటి పని మనిషి. ఆ పని మనిషి ఇంట్లో 34 కోట్ల రూపాయలు. ఎక్కడ? జార్ఖండ్లో. ఎక్కడ? జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అవినీతి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ఆ జార్ఖండ్లో కాంగ్రెసు, జార్ఖండ్ ముక్తి మోర్చా కలిసి ఏర్పాటు చేసినటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రి ఇంట్లో, జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలకలం. మంత్రి ఆలంగీర్ పిఎస్ పని మనిషి ఇంట్లో, పిఎస్ పని మనిషి ఇంట్లో. ఇంకో ఇవి నోట్ల కట్టలు, గుట్టలుగా నోట్ల కట్టలు. గంటలు గడిచిన కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది. పలువురు అధికారులు యంత్రాల సాయంతో నిర్విరామంగా శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలేదు. జార్ఖండ్లో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పిఎస్ అంటే పర్సనల్ సెక్రటరీ, ఒక మినిస్టర్కు సంబంధించినటువంటి ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో పనిచేసే వ్యక్తి వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఇది దాదాపు 34 కోట్లని. ఇదంతా లెక్కల్లోకి రాని అక్రమ సొమ్మేనని అధికారులు పేర్కొన్నారు. సోదాల్లో భాగంగా మరో చోట 3 కోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నటువంటి వీరేంద్ర కుమార్ రామ్ గత ఏడాది 10,000 లంచం తీసుకునేటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ను అదుపులోకి తీసుకున్నాక సీన్ మారిపోయింది. ఆయన ఇచ్చిన సమాచారంతో సోమవారం రాష్ట్ర రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం అనేటువంటి కాంగ్రెస్ మంత్రి, జార్ఖండ్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసేటువంటి ఆలంగీర్ ఆలం పిఎస్ సంజీవ్ లాల్ ఇంట్లో మంత్రికి ఒక పిఎస్, ఆ పిఎస్కి ఒక పని మనిషి. పిఎస్ సంజీవ్ లాల్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నటువంటి ఆలంగీర్ ఆలం పిఎస్ ఇంట్లో జహంగీర్ ఆలం అనేటువంటి పని మనిషి ఉన్నాడు. ఆ పని మనిషి నివాసంలో కూడా సోదాలు జరిగాయి. ఒక పని మనిషిని నమ్మి 500 నోట్ల కట్టలు, 34 కోట్ల రూపాయలు, 34 కోట్ల రూపాయల నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడడం కలకలం రేపింది. ఒడిషా ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోదీ ఈ వ్యవహారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. జార్ఖండ్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. పని మనిషి ఇంటిని అవినీతి గోడౌన్గా మార్చారు. నగదు లెక్కింపు యంత్రాలే అలసిపోయేంతగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇదంతా కాంగ్రెస్ ప్రథమ కుటుంబం తాలూకు నల్లధనమేనా? దీనిపై యువరాజు సమాధానం చెప్పాలి అని మోడీ ప్రశ్నించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే అగో కావాలని మోడీ కుట్ర అన్నారు. ఒక మంత్రి దగ్గర పనిచేసేటువంటి పిఎస్ దగ్గర పనిచేసేటువంటి ఒక పని మనిషి దగ్గర మంత్రికి ఒక పిఎస్కి ఒక పని మనిషి, ఆ పని మనిషి ఇంట్లో 34 కోట్ల రూపాయలు, మళ్ళీ ఇంకొక చోట ఇంకో 3 కోట్ల రూపాయలట వాళ్ళదే, ఇంకొక చోట మళ్ళీ ఇంకొక 3 కోట్లు, అంటే 37 కోట్ల రూపాయల డబ్బులు నోట్ల కట్టలు దొరికినాయి. ఇది జార్ఖండ్లో ఒక మంత్రి దగ్గర, ఒక సాధారణ మంత్రి దగ్గర దొరికినటువంటి నోట్ల కట్టలు. అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ సీఎంను ఇప్పటికే అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు హేమంత్ సోరెన్. సో ఇప్పుడు అవినీతికి సంబంధించినటువంటి అంశంలో ఎవరికి సమాధానం చెప్పాలి?